అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రేమతో మిమ్మల్ని ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారి తండ్రి. మరి యొక్క మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మీరు మాట్లాడనైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు నన్ను నీ ఆత్మతో నింపయ్యా. నీ బిడ్డలతో మాట్లాడిన నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ గలిబిలి ఆటంకములన్నీ కొట్టివేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన నామన మరొక మారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి? చాలా సంతోషం. మనం ప్రతి ఒక్క శుక్రవారం ఈ విధంగా దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు చూపుతున్న కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీరు ఏ విషయమైనప్పటికీ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో యోనాతాను దావీదు యొక్క స్నేహం గురించి, దావీదు మీద సౌలుకు వచ్చినటువంటి కోపం గురించి, అన్ని పరిస్థితులలో దావీదు ఎలా జీవించాడు అనే సంగతులన్నీ కూడా ఈ 18వ అధ్యాయంలో పొందుపరచబడ్డాయి. మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చాలా మంచి మాట ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఎంత మంచి మాట చూడండి. నిజంగా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలండి. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చూడండి, దావీదు మీద దేవుని కృప చూడండి ఎంత గొప్పగా ఉందో. ప్రియులారా, ఒక్కసారి 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినప్పుడు, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడు సౌలు సేవకులు చెప్తున్నారు ఏమని? వాయిద్యమును నేర్పుగా వాయించగల ఒకడున్నాడు, యెషయి కుమారుడు, ఆయన తీసుకొని వస్తామయ్యా అంటే వాళ్ళు తీసుకొని వస్తే దావీదంట సౌలు ముందు నిలవబడినప్పుడు దావీదును చూచినప్పుడు సౌలుకు బహు ఇష్టం పుట్టిందంటండి. ఇదే మరి కృప అంటే, ఇదే మరి దేవుని దయ అంటే, ఇదే మరి దేవుడు తోడుగా ఉండడం అంటే. దావీదును చూచినప్పుడు సౌలుకు బహు ఇష్టం పుట్టిందంట. అందుకే ఈ లోకంలో సామెత ఉంది కదా, కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుందంట, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట. నన్ను చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు మీరు అన్ని సమయాల్లో నవ్వుతుంటారండి అంటుంటారు. ఈ టీవీ వర్తమానాలు విని నాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా చాలామంది, మీరు నవ్వుతూ మళ్ళీ చక్కగా చెప్తారండి పాస్టర్ గారు అంటారు. మరి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అదే కదండి. ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. అన్ని పరిస్థితుల యందు కూడా ఆనందించండి. నీతిమంతుల తలల మీద నిత్యానందముండును. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. మనం విచారపడుతూ దుఃఖపడుతూ మనం చేసేది ఏముండదండి. నీ విచారము చేత నీ దుఃఖము చేత ఆ యొక్క సమస్యలేం తొలగిపోవు. అందుకే అన్నాడు కదా, మూరెడు ఎక్కువ కాదు, మూరెడు తక్కువ కాదు. నువ్వు దేని గురించి చింతపడొద్దు అన్నాడు మన దేవుడు. నీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పాడు దేవుడు. దేవుని మహాకృప. అన్ని పరిస్థితుల యందు కూడా సమాధానకరంగా, సంతోషంగా, ధైర్యంగా బ్రతకడం నా ప్రభు నాకు నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుకూలింపజేస్తాడు. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సౌలు కంట దావీదు మీద బహు ఇష్టం పుట్టింది. ఇక్కడ చూడండి గమ్మత్తు, సౌలు కుమారుడే యోనాతాను. సౌలుకే కాదు, యోనాతానుకు కూడా దావీదును చూచినప్పుడంట వాళ్ళిద్దరి మనసులు కలిసిపోయాయంటండి.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపలో, దేవుని సన్నిధిలో, దైవిక ఆత్మలో, అభిషేకములో ఏనాడు మనం ఉంటామో శత్రువు కూడా మనకు మిత్రుడయ్యేటట్లుగా ప్రభు మనల్ని వాడుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు కూడా మిత్రుడయ్యేటట్లుగా చేస్తాడంట దేవుడు. ఇప్పుడు యోనాతానుకంట దావీదు మీద బహుప్రేమ పుట్టిందంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కగా రాయబడింది చూడండి. తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని, ఈ లోకంలో ఎవడు స్నేహితుడో ఎవడు స్నేహితుడు కాదో కొన్నిసార్లు మనకు అర్థమే కాదండి. అసలు అంతా వేషం అండి, నటన, మారు వేషంతో బతుకుతున్నారండి. దేవుని కృప ఉంటే తప్ప మనం తప్పించుకోవడం చాలా కష్టం అండి. అసలు ఎవడు స్నేహితుడో ఎవడు కపట స్నేహితుడో ఎవడు దగ్గరవాడో అర్థం కాని రోజులండి ఇవి. భయంకరమైన రోజులు, చాలా భయంకరమైన చెడ్డ రోజుల్లో మనం ఉన్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక అతనిని తన ఇంట చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ఎంత గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. ఇచ్చెను. ఇక్కడ చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోట్ల నెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే ఎంత గొప్పగా దీవిస్తాడో చూడండి. ఎక్కడ అరణ్యములో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు, ఎక్కడ రాజసముఖమునకు చేర్చబడిన దావీదు, ఎక్కడ రాజు దగ్గరే పనిచేసేంత స్థాయి కలిగిన దావీదు. ఎట్లా చూడండి దేవుడు ఎలా దీవిస్తాడో. అందుకే దేవుని మహా కనికరం మన జీవితాల్లో రావాలే కానీ నీవు ఏమై ఉన్నావో దేవునికి అనవసరం. దేవుడు మన ఎత్తును బట్టో, మన రంగును బట్టో, మన కులం బట్టో, గోత్రం బట్టో, ధనాన్ని బట్టో, వీటన్నిటి బట్టి కాదండి. ఆయన కృపకు ఎవడు పాత్రుడో వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సౌలుకు దయ్యం పట్టడం ఏంటి, ఈ దావీదుని పిలిపించడం ఏంటి, ఈ దావీదు మీద అతనికి ఇష్టం కలగడం ఏంటి, అతడు తన దగ్గర అతన్ని అధిపతిగా పెట్టుకోవడం ఏంటి, ఎక్కడ పంపాడో అక్కడ సుబుద్ధి కలిగి పనిచేసాడంటండి. ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన బుద్ధి బాగుంటే దేవుడు మన జీవితంలో అన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేస్తాడండి. మన బుద్ధి చాలా బాగుండాలండి. అపవాది అందుకే మన బుద్ధిని చెడగొడతాడండి. హృదయం అన్నింటికన్నా ఘోరమైన వ్యాధి గలది, అది మోసం చేస్తుంది అది. కాబట్టి బుద్ధిని కాపాడుకోవాలి. దావీదంట ఎక్కడికి పోయినను సమస్త కార్యముల యందు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను. చూడండి, యేసు ప్రభుకు 12 మంది శిష్యులు కదా, ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒక్కడు కదా. యేసు ప్రభుల వారు ఎంత గొప్పగా నమ్మి ఉండింటే అతనికి డబ్బు సంచి ఇచ్చాడండి. అతనే కదండి ట్రెజరర్. ఆ టీములో ట్రెజరర్ పోస్ట్ ఎవరిది? యూదాదే కదా. మనం ఎవరికి డబ్బులు ఇస్తామండి? నమ్మిన వాళ్ళకే ఇస్తాం కదా, నమ్మని వానికి ఇయ్యం కదా. యేసు ప్రభుల వారు నమ్మి ఇస్కరియోతు యూదాకు డబ్బు సంచిస్తే ఆ డబ్బును చూసి తన బుద్ధికి జబ్బు పుట్టిందండి. అధికారుల దగ్గరికి పోయి యేసయ్యను అమ్మివేశాడండి 30 వెండి నాణ్యాలకు. 30 వెండి నాణ్యాలు. నేను యేసయ్యను పట్టించేస్తాను, నాకేమిస్తారు? తన బుద్ధి మారిపోయిందండి. యేసుప్రభు ఎంత గొప్పవాడో తెలుసు, యేసుప్రభు ఎలాంటి దేవుడో తెలుసు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, చచ్చిన వారిని లేపాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెడితే ఆ గంపలకెత్తిన వారిలో ఈయన ఉన్నాడు, సంతోషించిన వారిలో ఈయన ఉన్నాడు. అన్ని కార్యాలు దగ్గరుండి చూశాడు. ఇన్ని చూశాడు. ఏమండి, ఆయన బుద్ధికి జబ్బు పుట్టిన కారణంగా ఆ డబ్బుల కోసము యేసు ప్రభుని అమ్మేశాడు. అందుకే మనం సుబుద్ధి కలిగి బ్రతకాలండి. చూడండి, దేవుడు అబ్రహాముని పిలిచాడు కదండి. అబ్రహాము వస్తూ లోతును వెంట పెట్టుకొని వచ్చాడు కదండి. లోతును వెంట పెట్టుకొని వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కదండి. బైబిల్ ఎంత బాగుంటుందంటే అబ్రహాము పనివారికి లోతు పనివారికి గొడవ వచ్చిందంట. లోతుకు ఎందుకండి? లోతు వర్గం ఎక్కడుంది? అక్కడ
లోతును బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదు కదా, అబ్రహామును బట్టి కూడా అందరినీ ఆశీర్వదించాడు దేవుడు. మరి అబ్రహాము మనుషులు ఎవరు, లోతు మనుషులు ఎవరు? ఎందుకు వచ్చింది డీవియేషన్? అప్పుడు అంటాడు, గొడవలు అవుతున్నాయి కదా, మనం విడిపోదామంటే, అబ్రహాం నీకేం కావాలో కోరుకోను ఆయన అంటే, లోతు చూడండి ఏమనాలండి, నాకెందుకండి మీరు పెద్దవాళ్ళు, ఇంతకాలము దేవుని దయ నీ మీద ఉంది, నీ దయతో నేను ఇంతకాలం నడిచానయ్యా, నువ్వు ఏదో ఇయ్యయ్యా అనొచ్చు కదండి. అట్లా అనలే, శ్రేష్టం అనేది కోరుకున్నాడంట. ఏది శ్రేష్టం అనుకున్నాడో అదే తన జీవితానికి ఆశీర్వాదం లేకుండా చేసిందండి. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో ఏమండి యోసేపు పని చేస్తున్నాడు కదండి, నమ్మకమైన వాడుగా ఉన్నాడు కదా. యజమానురాలు ఆయన మిక్కటంగా ఏమండి ప్రేమించి ఆ ఇంట్లో పని చేస్తున్నందుకు అతని పోషణకి ఏదైనా చేయాలి కదా. ఆమె బుద్ధికి జబ్బు చేసిందండి, మంచి చెడు వివేచన కోల్పోయింది. బుద్ధికి జబ్బు చేస్తే చాలా ప్రమాదం అండి. అందుకే మనం అనుదినము ప్రార్థనలో, వాక్యములో, ఏమండి ఉపవాస ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో, సహవాసములో అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా బ్రతకాలి, లేకుంటే అపవాది మనల్ని మోసగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెరసాల పాలు చేసింది, దేవుడు తోడుగున్నాడు కదండి, చెరసాలే సింహాసనంగా మార్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దావీదంట సుబుద్ధి గల వ్యక్తి అంటండి. ఎంత మంచి మాట రాశాడండి బైబిల్ గ్రంథంలో. పోయిన చోట్ల నెల్లను అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చను. నేనేం నమ్ముతాను తెలుసా అండి, ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడ నువ్వు ఎవరి దగ్గర ఉన్నా, ఏ ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా మనం చేసే పనిని బట్టి అందరూ ఆశ్చర్యపోవాలండి. నేను చిన్నప్పుడు మదనపల్లి హోప్ హాస్టల్లో చదువుకున్నానండి. మా హాస్టల్ ఏమో హోప్ హాస్టల్, మా స్కూల్ ఏమో హోప్ హై స్కూల్. నేను అక్కడ చదువుకున్నాను. మాకు చిన్నప్పటి నుండి కూడా మా క్యాంపస్లో చర్చి, ఒక స్కూలు, హాస్టలు, ఏమండి అక్కడే పాస్టర్లు, టీచర్లు, మంచి క్యాంపస్ అండి. ఈనాటికి కూడా ఉంది. నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అయితే మాకు సండే స్కూల్ ఉండేదండి. ఉదయకాలం ఏమో చర్చి ఉండేది. చర్చికి వచ్చిన తర్వాత 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటల సండే స్కూల్ ఉండేదండి. పక్కన గర్ల్స్ హాస్టల్ ఉండేది, ఈ పక్కన బాయ్స్ హాస్టల్ ఉండేది. ఈ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 2 ఏమండి క్రిస్టియన్ హాస్టల్స్ కనుక మమ్మల్ని అందరినీ వారమునకు ఒక్క మారు ఆ సండే స్కూల్లో కూర్చోబెట్టి టీచర్స్ మాకు దేవుని మాటలు బోధిస్తూ ఉండేవారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట చాలా శ్రేష్టమైనదండి, బలమైనది, నిజమైనది, యోగ్యమైనది. మాకు అప్పుడు దేవుని గురించి ఏం తెలియదు, కానీ బాల్యం నుండే వాళ్ళు మమ్మల్ని అలాగ పెంచారండి. అయితే సంవత్సరానికి 1 మారు లేదా 2 మార్లు ఈ సండే స్కూల్ పిల్లలందరూ మేము స్కిట్స్ వేయాలన్నమాట. అయితే మాకు ఒక టీచర్ ఉండే, నేను ఎప్పుడు మంచి సమరయుడు ఆ స్కిట్ వేస్తూ ఉండేవాళ్ళం. ఆమె ఏమొచ్చినా సరే నువ్వే మంచి సమరయుడు అనేది నన్ను. నేను అనేవాడిని, ఎన్నిసార్లు చేయాలి మేడం మంచి సమరయుడు, మంచి సమరయుడు అని. నేనేం చేస్తుండేవాడిని అంటే, కొత్తగా తయారు చేయాలి, స్కిట్ను కొత్తగా ప్రజెంట్ చేయాలి అని ఆ చిన్నతనంలో, ఏమండి 7వ క్లాసులో అట్లా. ఇప్పుడు మనిషి కొట్టినప్పుడు రక్తం రావాలి కదా. ఫస్ట్ టైం ఏమో మామూలుగా కొట్టేటట్లు చేసాం. రెండోసారి ఏం చేసామంటే, ఒక పసుపు నీళ్ళల్లో సున్నం కలిపి ఆ సున్నంలో ఈ యొక్క ఏమంటే క్లాత్ అద్ది దాని కర్రకు చుట్టి ఏమంటే ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి యొక్క షర్టుకి అంత రక్తం అయ్యేటట్లు చూపించేవాళ్ళం అన్నమాట. మేడం చాలా ఆశ్చర్యపోయేది. రెండోసారి ఏం చేశాము, ఫస్ట్ ఏమో కొట్టేటట్లుగా, రెండోసారి రక్తం వచ్చేటట్లుగా, మూడోసారి ఏం చేసామంటే ఒక చిన్న అట్టపెట్టె తీసుకొని దానికి ఒక చిన్న రంధ్రం చేసి, ఆ సినిమాలో కదా పేర్లు వస్తాయి కదండి, అట్లా ఒక న్యూస్ పేపర్ మీద పేర్లు రాసి ఏమండి అవి ఆ యొక్క తెర మీద పడేటట్లుగా చూపిస్తుండేవాళ్ళు. అందరు కూడా భలే సంతోషపడేవాళ్ళు. ఎట్లొస్తాయి నీకు ఈ థాట్స్? నాకు ఒక ఆశ ఉండే, ఏంటంటే దేవుణ్ణి గొప్పగా గణపరచాలి. ఇప్పుడు మేము కట్టే మందిరాలు కూడా అండి, మా ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయి, దేవుని మందిరాలు బహుగంభీరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ పోయినా కూడా చిన్నతనంలోనే ఏమండి మా యొక్క పాస్టర్ గారు కేరళస్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక టీం ఇచ్చి ఇవన్నీ నువ్వు చూడనేటోడు. నాకు అప్పట్లోనే కానుకలు ఇస్తూ ఉండేవాళ్ళు. చిన్నతనంలోనేనండి. నేను సెలవులకి ఎప్పటికన్నా పోతే మా అత్తగారు ఊరికి పోతూ ఉండేవాడిని, మా నాన్న చెల్లెల వాళ్ళని.
ఆ ఊరు చాలా చిన్నది. ఆ గుళ్ళో కొంతమంది స్త్రీలు కూర్చొని ఆరాధిస్తుండేవాళ్ళు. అయితే ఉన్నట్లుండి ఎవరికొకరికి అందులో ఒక ఆమెకు దురాత్మ వచ్చేది. ఎప్పుడు ఆమెకు దురాత్మ వస్తుందో చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తిపోయేటోళ్ళు. నేను మాత్రం చాలా ధైర్యంగా బైబిల్ తీసుకుని ఆమె నెత్తి మీద పెట్టి ఏసునామమున పో అనేటోని. అది గమ్మత్తేంటో తెలియదు, దేవుని కృపగానే ఆ దయ్యం పోయేది. ఒకరోజు ఆ దయ్యం మాట్లాడుతుంది నాతో. నేను ఎక్కడుంటానో తెలుసా, నేను ఎందుకు వచ్చానో తెలుసా అంటుంది. నేనేం అడగలేదు, చెప్తుంది ఆమెనే. ఆ చెట్టు మీద ఉంటానని చెప్పి ఆ చెట్టు చూపించింది నాకు. ఆవేశంలో ప్రార్థన చేశాను. తెల్లవారి ఆ చెట్టు చూసిన తర్వాత ఆ చెట్టు దగ్గర పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. మా అత్తమ్మ ఏమైంది బాబా అని వచ్చింది. ఏమైందంటే ఏం లేదు అత్తమ్మ, రాత్రి మరి ఆ దయ్యం మాట్లాడింది, ఆ చెట్టు మీద నేను ఉంటానని, అది ఉందేమోనని చూసి నాకు కంగారు వచ్చేసాను అన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా అలా ప్రార్థన చేస్తుండేవాడిని. నాకు తెలియదు ఈనాడు ఇట్లా సేవకుడిని అవుతానని, లేకుంటే ఏదో జరుగుతుందని నాకేం తెలియదు. కానీ నా మీద ఉన్న దేవుని కృప చెప్తున్నాను. ఒక మంచి దైవజనునితో దేవుడు నన్ను అంటుగట్టాడు. ఆయన ఒక మాట చెప్పాడు నాకు, బాబు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అనుకోకు, దేవుడు ఉన్నాడు అనుకో. ఇద్దరితో ఉన్నప్పుడు ఇద్దరితో ఉన్నాను అనుకోవద్దు, మూడోవాడు దేవుడు ఉన్నాడు అనుకో. నలుగురితో ఉన్నప్పుడు నలుగురమే ఉన్నామని మాట్లాడద్దు ఇష్టం వచ్చేట్లు, ఐదోవాడు దేవుడు ఉన్నాడని నమ్ము. నువ్వు ఎంతమందితో ఉన్నా అడిషనల్గా ఆత్మస్వరూపైన దేవుడు నీతోనే ఉన్నాడని గమనించి మాట్లాడు, గమనించి పని చేయి, గమనించి ముందుకు సాగు. అప్పుడు దేవుని కృప నీ మీదకి వస్తుందని చెప్పాడండి. దేవుని మహాకృప. నా బాల్యం నుండి కూడా నా టీచర్స్ కానీ, వార్డెన్స్ కానీ, కాలేజీలో కానీ, ఎక్కడ పోయినా కానీ మంచివాణిగానే పేరు తెచ్చుకొని ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేశాడు. దావీదు సుబుద్ధి గలవాడు. మన బుద్ధికి మనం జబ్బు తెచ్చుకోవద్దండి, అది చాలా ప్రమాదకరమైంది. కొన్నిసార్లు అనుమతించబడతాయి, మేము కూడా వాటిని ఫేస్ చేశాం. కానీ దేవుని మహాకృప మరలా ఆయన తప్పిస్తూ నడిపిస్తూ ముందుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఈ శుక్రవార దినమందు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం వినుచున్న మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, మన ఎడల దేవునికి ఒక తలంపు ఉంది, మన ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆయన నిన్ను నన్ను కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉన్నతంగా చూడాలని ఆశిస్తున్నాడు. నీ తరాన్ని, నా తరాన్ని, మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. అనేక మంది ఎదుట దేవుడు ఎంత గొప్పవాడో నిరూపించాలి, నిన్ను బట్టి నన్ను బట్టి అని ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినను మనము దేవుని బిడలమైనట్లు దైవ జ్ఞానముతో నింపబడిన వారమై, అభిషేకింపబడిన వారమై యోగ్యులుగా నడవగలిగినట్లయితే మన జీవితంలో మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాం, దేవునికి మహిమ తీసుకొని రాగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్కరియోతు యూదా తన మనసును చెడగొట్టుకున్నట్లుగా, పోతిఫర్ భార్య తన మనసును చెడగొట్టుకున్నట్లుగా, లోతు తన మనసును చెడగొట్టుకున్నట్లుగా మన జీవితాల్లో ప్రియులారా మనము చెడగొట్టుకోకుండా సమీపంగా సాగుట మనకు దీవెనకరమని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు అపవాది మనల్ని మోసగిస్తాడు. ఏం నీతిగా బతికితే ఏమొస్తుందండి, మంచిగా బతికితే ఏమొస్తుందండి, యథార్థంగా బతికితే ఏమొస్తుందండి, చెడ్డ వాళ్ళందరూ చూడండి ఎంత బాగున్నారో, దుర్మార్గులు చూడండి ఎంత బాగున్నారో, భక్తిహీనులు చూడండి ఎంత బాగున్నారో అని మనతో మాట్లాడుతుంటాడు. 73వ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలా. 73వ కీర్తనలో భక్తుడు ఏమన్నాడు, నాకు ఈ భక్తి వద్దయ్యా, నాకు ఈ బతుకొద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, దీని యందు నాకు ఆనందం లేదయ్యా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా అంటే దేవుడు అంటాడు, నా కుమారుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను విడిచిపెట్టను, పరలోకమునకు నేను నిన్ను చేర్చేంత వరకు. ఆయన వాక్కును తెచ్చుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలా, మన జీవితంలో బలం తెచ్చుకోవాలా, మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగిపోవాలా. అందరి దృష్టికి అనుకూలుడయ్యాడు కాబట్టే అందరి మీద గొప్పవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది అంటుంటారు, ఏంటోనండి నా మీద అందరూ పగబడతారు. ఏం పట్టరండి. మనం కొంతకాలం అర్థం కాకపోవచ్చు, నీతి చాలామందికి అర్థం కాదు. కానీ మనం అర్థం కాలేదని మారకూడదు, మనం అలానే నడవాలి. ప్రభు మనకి ఏ మార్గాన్ని నిర్దేశించాడో అదే మన ప్రయాణం కాగలగాలి, అంతే. దేవుని యొక్క ఆత్మ ఏమండి, దేవుని యొక్క కృప ఏమండి కలిగిన వాడై దావీదు ఉన్నాడు గనుక అందరి దృష్టికి అనుకూలుడై ఉండెను. ఎంత గొప్ప మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు అందరి మీద అధిపతిగా నియమింపబడిన వాడై అందరికీ అనుకూలుడై ఉండెను. మనం దేవుని బిడలముగా ప్రియులారా ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలి. సుబుద్ధి కలిగిన వారమై ఉండాలి, ఉన్నత స్థానములో మనం ఉండాలి.
అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనల్ని బట్టి అక్కడ తయారు చేయగలగాలి. అది మనకు చాలా ఆశీర్వాదకరం. అందుకే మన మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. మనం ఏనాడు కూడా వ్యతిరేకమైన మాట రాకూడదు. అనుకూల వచనమే పలకాలి. మనం అనుకూల వచనమే, పరిస్థితులు చేదాటిపోయినా కూడా మనం చెప్పాలి, అనుకూల వచనమే పలకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక ఆమె మా మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చిందంట. అమ్మ నేను ప్రార్థన చేస్తానంటే వీళ్ళు అన్నారంట, మా పాస్టర్ గారు అన్నారు, లేదు లేదు ప్రార్థన చేస్తాను, చెయ్యమ్మా అందంట. ఇంకా ఆమె ప్రార్థన చేస్తుందంట. చేసి 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 లాస్ట్గా అంటదంట, నాకు దేవుడు చెప్తున్నాడు ఇక నువ్వు 2 రోజుల్లో పోతావని చెప్పిందంట. ఎప్పుడైతే 2 రోజుల్లో పోతావని చెప్పిందో ఈ వృద్ధాప్యంలో తల్లికి భయం వచ్చేసింది. ఇక ఏడుస్తుందంట వాళ్ళ భర్తను పట్టుకొని. ఇక నేను వచ్చి ఈ మా మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక కొంతమందికి ఇలాంటి ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చాడు, నేను సేవ చేస్తాను అయ్య గారు అన్నాడు. అవునా, ఎట్లా చేస్తావు అంటే దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. అంటే మందసం అంటే ఏంది అన్న. మందసం అంటే ఏదో తెలియదంట, కానీ సేవ చేస్తాడంట, వెళ్ళిపోతాడంట. ఏమనుకున్నారు సేవ అంటే? చాలామందికి సేవ అంటే తెలుస్తలేదు. సేవ అంటే యేసునామమున నిన్ను దీవిస్తాడు కాదు. సేవ ఆయన ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలి. ఘనమైనదని అందరం చేయకూడదు. ఆయన ఎన్నికలో ఎవరున్నారో వారు చేస్తే అది ఆశీర్వాదకరం. ఆమె చెప్పాల్సిన మాట చెప్పింది, వెళ్ళిపోయింది. ఇక ఈవిడ ఏడుస్తుందంట, నేను చచ్చిపోతాను, కొడుకులను పిలిపి, కోడళ్ళను పిలిపి, బిడ్డలను పిలిపి, అల్లుళ్ళను పిలిపి అంటే వాళ్ళు పాపం వేల ఖర్చులు పెట్టుకొని అందరూ వచ్చారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇంకా పోతుందేమో అనుకుంటున్నారు. ఏం పోతలేదు, అట్నే ఉంది ఆవిడ. ఏమండి, నన్ను దేవుడు ప్రేరేపిస్తే నేను వాళ్ళ ఇంటికి పోతే నన్ను పట్టుకొని అందరూ ఏడుతున్నారు. ఏమ్మా అంటే, ఇదిగో అయ్యా ఆమె చెప్పింది నేను పోతాను అంటుంది. నువ్వెందుకు పోతావమ్మా? జీవమరణములు దేవుని వశం. స్తోత్రం కలుగును గాక. జీవమరణములు ఎవరి వశం? దేవుని వశం. నీకు దీర్ఘాయుష్నిచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాని పిల్లలను చూచును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడు నిన్ను ఇంకా జీవింపజేస్తాలే. నువ్వు మంచి ప్రార్థనా పర్రాలు. నీ ప్రార్థన మందిరానికి అవసరం. ఆ తల్లికండి దరిదాపు 70 సంవత్సరాలు ఉండే. కొంతమంది ఇప్పుడు 30 ఏళ్ళకే కింద కూర్చోలేరు, కుర్చీలలోనే మందిరాలలో. ఆమె కింద కూర్చొని ప్రార్థన చేస్తుంది. అందరికంటే ముందు వస్తుంది, ఒక 45 మినిట్స్ అందరి కోసం ప్రార్థన చేస్తుంది. నేను అన్నా, నువ్వెందుకు పోతావు? నీ ప్రార్థన ఇంకా చాలా అవసరం ఉంది. నీ ప్రార్థన సంఘానికి అవసరం, మాకు అవసరం, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అవసరం. దేవుని మీద నీ కృప ఉంది. ఎంత సంతోషించారోనండి అందరూ. అంతసేపు వాళ్ళ ముఖంలో ఉన్న దుఃఖం, వాళ్ళ ముఖంలో ఏడుపు పోయింది. ఇక సంతోషించడం ప్రారంభించారు. నేను అలా మాట్లాడుతున్న లోపే వంట చేశారు. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకొని భోజనం చేసుకొని, మనం ఎక్కడున్నా మన మాట జీవింప చేయాలి. దేవుడు మనకిచ్చిన కృప అది. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది. నీ కుటుంబంలో పరిస్థితులన్నీ తారుమారైనా నువ్వు చెప్పాలి, దేవుడు మనకు తోడుగున్నాడు, భయపడొద్దని చెప్పాలి. అధైర్యపడితే చెప్పాలి, భయపడొద్దని చెప్పాలి. సోలిపోతే చెప్పాలి, సోలిపోవద్దని చెప్పాలి. అన్నీ పోయినా చెప్పాలి. శూన్యం నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు మన జీవితంలో రెప్పపాట్లో కార్యము చేస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం చూడండి ఎంత బాగుందో ప్రియులారా. ఒకసారి 14 వచనం కూడా మనం ధ్యానం చేస్తే, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇక దేవుడు తోడుగుంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు తోడుగుంటే ప్రియులారా, ఆయన ఎంత గొప్పవాడు మన జీవితాన్ని బట్టి లోకానికి నిరూపిస్తాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకు తోడుగున్నాడు. సింహాల బోనులో దానియేలుకున్నాడు. అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోలకు ఉన్నాడు. చెరసాలలో యోసేపుతో ఉన్నాడు. చెరసాలలో పౌలుతో ఉన్నాడు. దేవుని బిడలతో ఉన్నాడు. ఎవరెవరికి దేవుడు తోడుగా ఉన్నాడో వారి జీవితాల్లో ఎనలేని మేలులను వారు చూడగలిగారు. వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. దావీదులాగా మనం సుబుద్ధి కలిగి బ్రతకాలి. మారు మనసు అదే, రక్షణ అదే, దేవునితో నడుచుట అదే. ఎప్పుడైతే అలాగ చేస్తామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఎనలేని విజయాలు పొందుకుంటాం. నీ జీవితానికి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. అతి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.
ప్రార్థన చేద్దామా? నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడేవు నాయన. దావీదు సుబుద్ధి గలవాడై సమస్త కార్యముల యందు చక్కగా ప్రవర్తించాడంటయ్యా. నువ్వు ఆయనకు తోడుగా ఉన్నావంటయ్యా. మేము కూడా అలాగ బ్రతకడానికి సహాయం చేయి నాయన. నువ్వు మాకు తోడుగా ఉంటే మేము దేనికి భయము చెందవలసిన పని లేదు తండ్రి. మమ్మల్ని దీవించువాడవు నీవే. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విన్నారు? యేసు నామమున వారందరి జీవితాల్లో మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, నీవు తోడుగా ఉండటం వల్ల వచ్చే ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించి సాక్షులుగా బ్రతకడానికి కృపనివ్వమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు, సంఘమునకును, పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే అనేకులకు తెలియపరచండి. ఇమ్మానుయేల్ స్వరం అనేది యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు దీవెనలు పొందండి. ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతుండండి. మీ ప్రార్థన అంశాలను తెలియజేస్తూ మీరు పొందిన మేలులను మాకు వివరించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం: మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్: రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.